హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి తునిలో తప్పిపోయిన పాప జ్ఞాపవాసి దొరుకుతుందా? సమాధానం అయితే తెలియదని చెప్పాలి. మరెందుకు వీడియో చేస్తున్నాం అంటే, నాకు తునిలో తప్పిపోయిన జ్ఞాపవాసి కాదు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్ఆర్బిసి అంటే జాతీయ నేర గణాంకాల సంస్థ రికార్డుల ప్రకారం సుమారుగా 20,000 మంది జ్ఞాపవాసీలు తప్పిపోయారు. వాళ్ళందరి కథ తెలుసు, వాళ్ళు ఎక్కడున్నారనేది తెలుసు. సుమారుగా 20,000 మంది పిల్లలు తప్పిపోయారు 2024 లెక్కల ప్రకారం. ఎక్కడున్నారు వీళ్ళంతా? మీ చుట్టూ ఉన్న ప్రముఖ క్షేత్రాలు అంటే గుళ్ళు అవ్వచ్చు, చర్చిలు అవ్వచ్చు, ఏదైనా పెద్ద మసీదులు అవ్వచ్చు, లేదా రెస్టారెంట్లు, లేదా బస్ స్టాండ్స్, మెయిన్ సెంటర్స్, ఈ అన్ని చోట్ల చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని అడుక్కు తింటూ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఉన్నారు. కంపల్సరీగా మనం ట్రేస్ చేసామంటే 60 to 70% వాళ్ళు మ్యాచ్ అవ్వదు డిఎన్ఏ. వాళ్ళ పిల్లలు కానే కాదు. ఈ పిల్లల్ని నమ్ముకునే ముఠా అంతా వాళ్ళకి పిల్లల్ని ఎక్కడో ఇలా కిడ్నాప్ చేయడం, లేదంటే ఎవరన్నా హాస్పిటల్లో ఆడపిల్లలను మొయ్యలేని వాళ్ళు అమ్మేసుకుంటాం. ఈ అమ్మేసిన పసిపిల్లల్ని ఈ యాచక వృత్తికి అలవాటు పడ్డవారు కొనుక్కోవడం, వాళ్ళని సంకన పెట్టుకుని ఈ రెస్టారెంట్లు, గుళ్ళు, గోపురాల దగ్గర చెప్పి అడుక్కోవడం, ఇలాగ చేస్తూ ఉంటారు అన్నమాట. కంపల్సరీగా కిడ్నాప్ అయిన ప్రతి అమ్మాయిని మనం ఈ 20,000 మంది, కేవలం 2024లో ఆంధ్రప్రదేశ్లో 20,000 మంది చిన్నపిల్లలు తప్పిపోయారు, కిడ్నాప్కి గురయ్యారు. పోనీ ఏమన్నా యువతులు ఇంకో దేశాన్ని పారిపోయారో, ప్రేమించినట్టు వెళ్ళిపోయారనో, ఇంకోటి ఏదోటి అనుకోవచ్చు. చిన్నపిల్లలు కంపల్సరీగా కిడ్నాప్ అయ్యి 20,000 మందికి 20,000 మందిలో కంపల్సరీగా 19,500 మంది కిడ్నాప్ అయ్యి ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఈ యాచక వృత్తి వారే కొనుక్కుని ఉంటారని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. అలాగే వీళ్ళని ఎంతకాలం మోస్తారో, ఒక 8-9 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళని వెనకాల తిప్పుకుని అడుక్కుంటూ తింటారు. తర్వాత 9 సంవత్సరాల నుంచి మారిపోతుంది. ఈ 9 సంవత్సరాల తర్వాత వాళ్ళని తీసుకెళ్ళినా ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా జాలి దయ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి వీళ్ళ పిల్లల్ని మార్చేస్తారు. మళ్ళీ అలాగే చిన్న సైజు ఉన్న పిల్లల్ని కొనుక్కోవడం, వాళ్ళతో యాచవృత్తి కంటిన్యూ చేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఎక్కడో చోట డబ్బున్న వాళ్ళ ఇంటి దగ్గర, ఇంకొకరి దగ్గర వెట్టి చాకరీ కుదురుతారు. ఎన్నాళ్ళు? అది కూడా కొన్నాళ్ళే. 9 నుంచి 12, 13 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళని బానిసలుగా కానీ వెట్టి చాకరీ కానీ పెట్టి వాళ్ళ ద్వారా ఒక 5,000, నెలకు 6,000 ఆదాయం పొందుతారు. 13 సంవత్సరాల తర్వాత వీళ్ళ పని ఏంటి? ఇది చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని బలవంతంగా సెక్స్ రాకెట్లోకి దించుతారు, వ్యభిచార కూపంలోకి దింపుతారు, లేదా దుబాయ్, రష్యా ఇలాంటి కంట్రీలకి, అక్కడ జరిగేది అదే, ఇలాంటి కంట్రీలకి అమ్మేస్తారు బ్రోకర్స్ ద్వారా. ఇక అక్కడ జరిగే దారుణాలు ఏంటనేవి మీకు కూడా తెలుసు. ఇంకా కొంత చీకటి కోణంలోకి వెళ్ళామంటే మనం, ఎవరికైనా కిడ్నీలు కావాలన్నా, వేరే అవయవాలు కావాలన్నా వీళ్ళనే టార్గెట్ చేసుకుని వీళ్ళకి మత్తుమంది ఇచ్చో ఇంకోటి ఇచ్చో వీళ్ళ అవయవాలను తీసిస్తారు. తద్వారా వీళ్ళ తర్వాత చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని అంతటికీ మూలం ఎక్కడుంది అంటే, ఫస్ట్ చిన్న పాపలను కిడ్నాప్ చేయడం, దీన్ని ఆపాలి. నాకు తెలిసిన సొల్యూషన్ ఏంటి అని అంటే, యాచక వృత్తిని మనం ఆపలేం, కానీ ఈ పిల్లల్ని పెట్టుకుని యాచక వృత్తి చేసేవారిని కంట్రోల్ చేయాలి. కంపల్సరీగా దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి ఈ యాచక వృత్తి పసిపాపలను పెట్టి అడుక్కోవడం అనేది బ్యాన్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఎవరెవరైతే చిన్న చిన్న పిల్లల్ని పెట్టి అడుక్కు తింటున్నారో వాళ్ళందరినీ ట్రేస్ చేసి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించి, వాళ్ళ పిల్లలు కాకపోతే సరైన ఎంక్వైరీ, పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసి ఈ మాఫియాని గుట్రట్టు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని ద్వారా కంట్రోల్ అవుతుందని, మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందని నా ఆశ. మీరు ఒక జ్ఞాపవాసి గురించి ఎంత బాధపడుతున్నారు కదా, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది జ్ఞాపవాసీలు నేను చెప్పినట్టు గవర్నమెంట్ కనుక చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దొరుకుతారు. ఇది ఒక జ్ఞాపవాసి కథ కాదు, కాలకూట విషయం కింద నలుగుతున్న కొన్ని వేల మంది జ్ఞాపవాసీల కన్నీటి వ్యధ. ఇది గవర్నమెంట్కి చేరే వరకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, గవర్నమెంట్కి చేరే వరకు షేర్ చేయండి. జై హింద్.